ముస్లింలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు హిందువుల్ని ఎంతలా హింస పెట్టారో ఎంతమందికి తెలుసు? అక్బర్, బాబర్, ఔరంగజేబ్, షాజహాన్ వీళ్ళ గురించి మనం పుస్తకాల్లో ఎంతో గొప్పగా చదువుకున్నాం. కాదు, అలా చదువుకునేలా చేశారు. చాలా అబద్ధాలని దాచిపెట్టి కొన్ని అబద్ధాలను మాత్రమే నిజంలా చూపించారు. ఆ నిజాలేంటో ఎంతమందికి తెలుసు? వీళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు హిందువులను ఎన్ని హింసలు పెట్టారో ఎంతమందికి తెలుసు? బాబర్ 1526లో భారతదేశానికి రాజయ్యాడు. కానీ అంతకు ముందే రాజవ్వాలనే ఆశతో 1519 సంవత్సరంలోనే 3000కు పైగా హిందువులను చంపి వాళ్ళ ఎముకలతో పుర్రెలతో ఎత్తైన స్తంభాలు నిర్మించాడు. అంతేకాకుండా ఎన్నో పాఠశాలలు, దేవాలయాలు కూల్చి వాటిపైనే మసీదులు కట్టాయని స్వయంగా తన ఆత్మకథలో తనే రాసుకున్నాడు. ఇది తను చేసిన దాంట్లో కొంత మాత్రమే. ఇదంతా ఎంతమందికి తెలుసు? ఇది బాబర్ చేసింది మాత్రమే. ఇంకా ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని ఎంతోమంది పరిపాలించారు. వాళ్ళు చేసింది ఎంతమందికి తెలుసు? బాబర్ తర్వాత రాజా అయింది అక్బర్. అక్బర్ గురించి కూడా మనం ఎంతో గొప్పగా చదువుకొని ఉంటాం. కానీ అక్బర్ బాబర్ చేసిన పనులు ఉదాహరణగా తీసుకొని ఎలాంటి పనులు చేశాడో ఎంతమందికి తెలుసు? అందులో ఒకటే, రాజ్పూత్లోని రాజులను చంపి అక్కడ ఉన్న మహిళలను దక్కించుకోవాలనుకుంటాడు. కానీ ఆ మహిళలు అక్బర్కి దక్కకుండా ఉండాలని స్వయంగా మంటలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ మహిళలు దక్కలేదన్న కోపంతో ఆ రాజ్యంలో ఉన్న రైతులను, చేతి పనుల వారిని అందరినీ ఉరితి ఇచ్చాడు అక్బర్. అంతేకాకుండా అక్బర్ 1568 సంవత్సరంలో చిత్తోర్గఢ్ కోటను ముట్టడించి దాదాపు 30,000 మందికి పైగా హిందూ సైనికులను బంధించి, అంతేకాకుండా స్త్రీలను కూడా బంధించి ఎంతో క్రూరంగా హింసించాడని చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత రాజైన వాడే జహంగీర్. మొఘలులలో అక్బర్ తర్వాత జహంగీర్ తీసుకున్న ఒక్క నిర్ణయం భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. అదే 1613 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనగా బ్రిటిష్ వారికి భారతదేశంలోకి అనుమతి ఇవ్వడం. ఆ తర్వాత వ్యాపారం పేరుతో బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏం చేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజు అయింది షాజహాన్. షాజహాన్ పేరు వినగానే అందరికీ తాజ్మహల్ గుర్తుకొస్తుంది. తాజ్మహల్తో పాటు ఎర్రకోటను కూడా షాజహానే నిర్మించాడని అందరూ చెప్పుకుంటారు. అది నిజమే. కానీ ఆ తాజ్మహల్, ఎర్రకోట వీటిని నిర్మించడానికి హిందువులను ఎంతలా హింస పెట్టాడో ఎంతమందికి తెలుసు? షాజహాన్ రాజు అయిన వెంటనే తన రాజ్యంలో ఉన్న హిందూ దేవాలయాలన్నింటినీ కూల్చేయాలని ఆదేశించాడు. అందులో వారణాసిలో ఉన్న 76కు పైగా దేవాలయాలు నాశనమయ్యాయి. అంతేకాకుండా చాలా సమయాల్లో హిందువులను చూసి ఓర్చుకోలేక చాలా దేవాలయాలు సగమే కూల్చేసి వాటిపైన మసీదులు కట్టించాడు. ఇది ఎవరో కాదు, చరిత్ర చెప్తుంది, షాజహాన్. ఈ పేరు వినగానే అందరికీ తాజ్మహల్, ఎర్రకోట ఇవన్నీ గుర్తొచ్చుండొచ్చు. కానీ అవి కట్టడానికి హిందువుల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాడో ఎంతమందికి తెలుసు? షాజహాన్ పాలనలో షాజహాన్ చేసిన ప్రతి యుద్ధంలో దొరికిన సైనికుల్ని, బందీలని అందరినీ బలవంతంగా మతం మార్చుకోమని ఇబ్బంది పెట్టేవాడు. అలా మతం మార్చుకొని వారిని అక్కడే చంపేవాడు. అంతేకాకుండా తన రాజ్యంలోని ప్రజలకి, ముఖ్యంగా హిందువులకి ఎక్కువ పన్నులు విధించడం, వారు ఏమైనా నియమాలు తప్పితే ప్రజల ముందే వారిని కొట్టి చంపడం లాంటివి చేసేవాడు. అంతేకాకుండా తన భార్య కోసం తాజ్మహల్, తన కుటుంబం కోసం ఎర్రకోట లాంటివి ఎన్నో కట్టడాలు నిర్మించడం వల్ల రాజ్యంలో సంపద సరిపోక రాజ్య ప్రజల దగ్గర నుంచి అధిక పన్ను వసూలు చేసేవాళ్ళు. దాంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా 1630 నుండి 1632 సంవత్సరం మధ్యలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ సమయంలో షాజహాన్ తీసుకున్న నిర్ణయం రాజ్య ప్రజల మనసులోనే కాదు, చరిత్రలో కూడా ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. మొఘలుల చరిత్ర జరిగింది ఒకటైతే రాసింది ఇంకోటి. మనం చదువుతుంది ఒకటి, మనకు అర్థమైంది ఇంకొకటి. అసలు మొఘలుల చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1630, 1632 షాజహాన్ పరిపాలిస్తున్న కాలం ఇది. షాజహాన్ పాలనలో భారతదేశం ఎప్పుడు చూడనంత కరువు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో షాజహాన్ ఆ కరువుని పట్టించుకోకపోవడంతో రాజ్యంలోని ప్రజలు 2 మిలియన్ల మంది చనిపోయారు. అంటే సుమారు 20 లక్షలకు పైనే. ప్రజలకు తినడానికి ఏమీ దొరక్కపోవడంతో మనుషుల్ని చంపి తినడం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.